Hello all. This video is regarding ప్రీవియస్ వీడియో చేసిన కదా దాని కంటిన్యూయేషన్. అది ఇంగ్లీష్లో చేసిన, కాకపోతే ఇప్పుడు లైక్ ఐ డూ అండర్స్టాండ్ దాట్ మనం తెలుగు ఆడియన్స్ కాబట్టి తెలుగులో చేస్తున్నా. సో ఫస్ట్ వీడియో కాబట్టి ఐ డిడ్ అన్ ఎక్స్పెరిమెంట్. సరే, లెట్స్ కమింగ్ టు ద టాపిక్. అసలు ముచ్చట ఏంటంటే, మనకు తెలిసింది ఇప్పుడు ఫన్ మంత్ కాంట్రవర్సీ అందరికీ తెలిసింది అసలు ఏమైంది అని. సరే, ఇవన్నీ పక్కన పెడితే అసలు ఆ ఫన్ మంత్ అసలు ఈ కాన్సెప్ట్ ఏ నుంచి కాపీ చేసిన ఎవరికైనా ఐడియా ఉందా? అసలు నేను చెప్తా. అసలు ముచ్చట ఎక్కడంటే, ఎవ్రీ వన్ వాచెస్ ఇంగ్లీష్ నేషనల్ లెవెల్ యూట్యూబ్ ఛానల్స్, అట్ ద సేమ్ టైమ్ హిందీ యూట్యూబ్ ఛానల్స్ అండ్ అందరు చూస్తారు. ఇవాళ రేపు అందరు చదువుకున్నారు, చదువుకోకపోయినా స్క్రాల్ చేస్తే మన దగ్గర వీడియోలు వచ్చేస్తాయి. సో బేసిక్గా ఏమైందంటే ఏఐబి రోస్ట్ అనేది ఉండదు. ఓకే, సో దే స్టార్టెడ్ ద డార్క్ కామెడీ అని చెప్పేసి వాళ్ళు స్టార్ట్ చేసిర్రు. ఏఐబి రోస్ట్ తన్మయ్ భట్ స్టార్ట్ చేసిండు విత్ హిస్ ఫ్రెండ్స్ అలాంగ్. సో ఏమైందంటే ముచ్చట, మన సార్ ఏం చేసిండు, వాళ్ళు ఎట్లయితే చేస్తుండో దాన్ని కాపీ చేసిండు యాక్చువల్లీ. సో తన్మయ్ భట్ ముచ్చట చెప్తా ఫస్ట్. అసలు సో తన్మయ్ భట్ పెద్ద లఫంగా ఉండే ఒకప్పుడు, ఇట్లనే అన్నీ చేసి ఏమైంది, మోడెస్టీ ఆఫ్ ఉమెన్ కింద ఫస్ట్ కేసు ఫైల్ అయింది. ఎందుకంటే సార్ ఓపెన్ కామెడీ చేసిండు అలాంగ్ విత్ బాలీవుడ్ సెలబ్రిటీస్, వేర్ if case was filed against him for disrespecting the modesty of women అని చెప్పేసి ఆవిడ పెద్ద లొల్లయింది. సరే, అక్కడ కాకుండా ఏబీ ఛానల్ కంటిన్యూ అయింది. సరే, కానగానే ఏమైందంటే మన సార్ ఏం చేసిండు, లతా మంగేష్కర్ గారిని అట్ ద సేమ్ టైం మన సచిన్ టెండూల్కర్ గారిని రోస్ట్ చేసిండు. అది కూడా ఎట్లా, మన స్నాప్చాట్లో ఫిల్టర్లు పెట్టి ఎక్కిలి చేసిండు ఊరు తన్మయ్ భట్. సో ఊరుకుంటారా మహారాష్ట్ర జనాలు? ఊరుకోరు, మెయిన్గా మహారాష్ట్ర పీపుల్. సార్ని మంచిగా వేసుకున్నారు, ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. మళ్ళీ అప్పటికి మారిందంటే లేదు, మళ్ళీ మారలే. మళ్ళీ ఏమైంది, ఇట్లనే కామెడీలు చేసుకుంటూ పోతుంటే వాళ్ళ ఎంప్లాయీస్, వాడు సీఈఓ ఆ కంపెనీకి ఏబీ దానికి. సో వాళ్ళ ఎంప్లాయీస్ని కంబా అని చెప్పేసి ఇంకోడు గౌరవ్ చతుర్వేదియో ఎవడో ఉన్నాడు. వాళ్ళ ఎంప్లాయీస్, కొలీగ్స్, ఫ్రెండ్స్, వీళ్ళంతా కలిసి ఫ్రెండ్స్. సో ఏదో హరాస్మెంట్ దాంట్లో వాళ్ళని సపోర్ట్ చేస్తున్న వీడు వాళ్ళని బయటికి రాణిస్తలేడు అని చెప్పేసి అదో కేసు వచ్చింది, అదో కేసు బయటపడ్డది. సరే, ఇదంతా పోయిందా అంటే సార్ ఊరుకోలేదు. ఒకరోజు ఏమైంది, లాస్ట్కి 2019లో మీ అందరికీ యాద ఉంటుంది, మీటూ మూమెంట్ నడుస్తుండే. మీటూ మూమెంట్ అంటే ఇట్లా అందరూ హూఎవర్ ద ఉమెన్ అక్రాస్ ఇండియా లైక్ ఈ మీటూ మూమెంట్లో పార్టిసిపేట్ అయ్యారు. చెప్పిరమ్మన్ ఇది నన్ను ఎక్స్ప్లాయిట్ చేసినారు, నన్ను అబ్యూజ్ చేసినారు, ఇవన్నీ ముచ్చట్లు బయటికి చెప్తుండే అప్పుడు. సో ఆ మూమెంట్లో మన తన్మయ్ భట్ సార్ పేరు కూడా వచ్చింది బయటికి. ఏమని చెప్పినప్పుడు తన్మయ్ భట్ వచ్చేసి లైక్ ఇట్లనే నన్ను హెరాస్ చేసిన వాడు, మస్తు హెరాస్ చేసిండు అని చెప్పి అప్పుడు ఒప్పని చెప్పారు. మన సార్ ఏమైంది తెలుసా, లోపలికి వెళ్ళిపోయిండు, అండర్గ్రౌండ్ వెళ్ళిపోయిండు. ఒకరోజు సడన్గా వీడియో పెట్టిండు ఏడ్చుకుంటా, ఇట్లనే ఈ ఫన్ మంత్ గాడు పెట్టిండు చూడు. ఫన్ మంత్ గానే ఏడుస్తలేడు, కనీసం తన్మయ్ గానే ఏడిచిండు. ఫన్ మంత్ పక్కన పెడితే అప్పట్లో తన్మయ్ ఇట్లా ఏడ్చుకుంటే చెప్పిండు, I'm in a depression, because of my depression, I don't know what is happening with me, with my behavior అని చెప్పి స్టోరీలు చెప్పిండు. అట్లా ఇట్లా కవర్ చేసి బయటపడ్డాడు. కానీ వాడు ఒక 2 సంవత్సరాలు కాము ఉన్నాడు, అజ్ఞాతంలో పోయిండు మొత్తం. తర్వాత మెల్లగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి గేమింగ్ ఆడుకుంటూ కూర్చుండు. ఇప్పుడు ఒక రైట్ కంటెంట్ చేసుకుంటుండు. వాడు ఇన్ఎరేంజింగ్ ప్రోగ్రామ్ పోయిండు, అవన్నీ తర్వాత ముచ్చట. కానీ వాడు సెట్ అయింది ఇప్పుడు. బట్ పాయింట్ ఏంటంటే వాడు ఆపేసిండు డార్క్ కామెడీ అంతా, ముచ్చట్లన్నీ ఆపేసిండు వాడు. వాడు రియాక్షన్ వీడియోస్ చేస్తాడు, కానీ ఇంత వల్గర్ చేయడు ఇప్పుడు. అయితే మన సార్ ఫన్ మంత్ ఊరుకుంటాడా, వీళ్ళ టీము వీళ్ళ వల్గారిటీ, అల్టెల్లి వాళ్ళతో వల్గారిటీ యాక్చువల్లీ. వీళ్ళు ఏం చేస్తారంటే మూవీ క్లిప్స్ ప్లే చేస్తారు, వీళ్ళు యూట్యూబ్లో క్లిప్స్ ప్లే చేస్తారు. అయితే నేను చూసిన వీళ్ళది ఇట్లనే వీళ్ళ గురించి సర్చ్ చేస్తుంటే ఒకటి చూసిన నేను. యాక్చువల్లీ మేబీ అండర్ 18 పిల్లలు ఉంటారా, అమ్మాయిలు. ఆ వీడియో ప్లే చేసి మళ్ళీ వాళ్ళని దే లైక్ కమెంటింగ్ ఇన్ అ డిఫరెంట్ వే. మళ్ళీ దాని మీద వీళ్ళంతా సేమ్ గ్యాంగ్. ఆ మోటుగాడు కూడా ఉంటాడు చూడు, రాగడితో ఉంటాడు ఇంకోడు, రాగడి ఫ్రెండ్ మోటుగాడు వాడు, బీమ్ బ్యాగ్, ఆడు కూడా కమెంట్ చేసిండు. సో వీళ్ళంతా ఒక గ్యాంగ్ అనమాట. ఇప్పుడు ఈ రాగడి ఇన్వాల్వ్ కాడు కానీ చెప్తున్నాను నేను, వీళ్ళంతా ఏదో గ్యాంగ్. ఆ బీమ్ బ్యాగ్ గాడు వచ్చేసి వాడు కూడా వీడు పెట్టే ఏమంటారు పంచాయతీలో వాడు కూడా కూర్చుంటాడు ఎప్పుడు. ఇదొక ముచ్చట. అయితే సార్ ఏం చేసిండంటే, సరే అది చెప్తా నేను, సాయంత్రం తేదీ యాక్సిడెంట్ అయింది ఒక రోజు.
యాక్సిడెంట్ అయినప్పుడు వీడు రియాక్షన్ వీడియో స్టార్ట్ చేసిండు. నాకు యాద్ ఉంది, వీనికి అప్పుడు ఎవరు ఐడియా లేదు. రియాక్షన్ వీడియో స్టార్ట్ చేసిండు, ఇట్లా కామెడీ చేసుకుంటా. యాక్సిడెంట్ మీద కూడా కామెడీ చేసిండు పిచ్చిన కొడుకు. తర్వాత రాను ఏమైందంటే ఇట్లనే సి ఐ డూ అండర్స్టాండ్ పీపుల్ వాంట్ న్యూ థింగ్స్, మంచి కంటెంట్ కావాలి. సరే జనాలు యూట్యూబర్స్ ఎప్పుడు కూడా కొత్త కంటెంట్ కోసం వెతుకుతుంటారు. సరే ఈడో కంటెంట్ పట్టుకొచ్చింది కదా అని చెప్పేసి జనాలు చూడడం మొదలుపెట్టారు. అయితే వీడు మొదలుపెట్టారు కదా వ్యూవర్స్ పెంచుకోవాలని చెప్పేసి 4 దోసుగాలను తీసుకొచ్చి వాడు ఆయన ఇంట్లో కూర్చుంటాడు, ఇంకోటి ఇంట్లో కూర్చుంటాడు, వీడు ఇంకో ఇంట్లో కూర్చుంటాడు. కథం వీడియోలు పెట్టాలి, వీడియోల మీద కామెంట్లు చేయాలి. ఇక నోటుకి అందిన మాట్లాడతారు. ఇక దానికి అదుపు ఏముండదు. ఇక వచ్చి నోటుదులే అంటే నోటుదులే తీసుకుంటారు ఇక్కడికి వచ్చి. అయితే ఇక్కడ దిస్ ఫెలో ఐ విల్ కమ్ టు ద పాయింట్ యాక్చువల్లీ. అయితే వీడొచ్చేసి ఏం చేసిండు నిన్న, ఇప్పుడు అంటే ఇవ్వాలని అనుకుంటా, ఇవాళ ఒక అపాలజీ వీడియో పెట్టిండు. ఏమని ఐఎమ్ సారీ వాట్ ఐ హావ్ డన్, ఐఎమ్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ. అవునరా భయ్, నువ్వు కాకపోతే ఎవరు తీసుకుంటారు రెస్పాన్సిబిలిటీ? నువ్వే కదా, యు ఆర్ ద ప్రిపరేటర్ ఫర్ క్రియేటింగ్ దిస్ కైండ్ ఆఫ్ అఫెన్సెస్ అండ్ బ్రింగింగ్ దిస్ కైండ్ ఆఫ్ అబ్యూజెస్ in public, and also encouraging other people to do this child abuse in your channel. అసలు మీరు చూసినారు అనుకో వీడియోలో, సరే వాళ్ళు ఇంకోటి ఉంటాడు నల్ల టీషర్ట్ వాడు, ఎర్ర టీషర్ట్ వాడు, వాళ్ళంత బక్వాస్ గాలు ఇంకొకరు లేరు, ఫాల్తు గాలు నిజం చెప్పాలంటే. సో దే ఆర్ ద వన్ హూ అబ్యూస్డ్ మోర్ అండ్ దే టాక్డ్ వెరీ వల్గర్ అబౌట్ ద గర్ల్ చైల్డ్ ఇన్ దట్ వీడియో. సో ఐ టెల్ యూ, మీరు సమజాయం ముచ్చట ఏంటంటే ఈ కొడుకులకి మైండ్ సెట్ చూడ్రి. అంటే వాడి ఇంటెన్షన్స్ అంటే దే ఆర్ లైక్ డార్క్ అనే పాయింట్ పెట్టుకొని ఇక వాళ్ళకి నోటికి వచ్చింది, వాళ్ళ మైండ్లో ఉంది, వాళ్ళ మైండ్ సెట్ ఉంది, మాట్లాడేస్తారు. ఇక వాళ్ళు అట్లా మాట్లాడారు. ఇక అయితే వాడు మాట్లాడుతుంటే ఈయన కొడుకు ఉన్నాడు వచ్చి ఫన్ మంత్ గాడు ఏం చేసిండు, అదే వాడిని ప్రణీత్ అనుకుంటా, వాడేం చేసిండు, సరే ఫస్ట్ ఇట్లా మాట్లాడుకుంటూ వీడేమన్నాడు, వీడు ఒక క్వశ్చన్ అడిగిండు. ఏమని, I think what kind of sexy question would be asked by a daughter to her father అని చెప్పేసి వీడు ఈ హనుమంత్ గాడు అవతలని ఈ క్వశ్చన్ చేసి వాటికి గలీజ్ ఆన్సర్లు వచ్చేలాగా వీడు వాళ్ళని రెచ్చగొడుతున్నాడు. ఇక నువ్వు అర్థం చేసుకో, వీని ఏమనాలి, పెద్ద బొగ్గాడు అనాలా, ఏమనాలి వీడిని. సో లైక్ దెర్ ఇస్ అ థిన్ లైన్ బిట్వీన్ కామెడీ, హ్యూమర్, అండ్ ఎవ్రీథింగ్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ యాక్చువల్లీ. కామెడీకి హ్యూమర్కి చాలా డిఫరెన్స్ ఉంది. నేను చెప్తాను అసలు వీళ్ళకి ఇది అయింది కొంచెం కూడా అరే అది ఉంది. అండ్ హీ కమ్ ఫ్రమ్ అన్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. వాళ్ళ నాయన వచ్చేసి ఐఏఎస్ ఆఫీసర్. ఐ థింక్ హీస్ ఫ్రమ్ ది హీస్ రైట్ నౌ ఈజ్ అన్ ఏపీ గవర్నమెంట్ ఐ గెస్. అండ్ వాళ్ళ బ్రదర్ తెలిసిండే ఏజుడు గాడు, అదే బట్టలు వేసుకొని తిరుగుతుంటాడు చూడు, బట్టలు వేసుకొని షో కొడుతుంటాడు ఆ పిల్లాడు. అండ్ అట్ ద సేమ్ టైమ్ సరే దే ఆర్ డూయింగ్ గుడ్, హీఈస్ డూయింగ్ సంథింగ్ గుడ్ అవుట్ ఆఫ్ ఇట్. అట్లీస్ట్ ఏదో చేసుకోమని ఫరక్ పడదు. కానీ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్ మీ తమ్ముడు అన్నడు మంచిగా ఏదో చేసుకుంటు, నువ్వు కూడా చక్కగా ఏమన్నా చేసుకోవచ్చు కదరా. ఈ ముచ్చట్లు ఎందుకు, ఈ పంచాయతీలు ఎందుకు? ప్రాబ్లం ఏంటంటే పాయింట్ ఈజ్ దట్ జెన్ జీ ఉన్నారు కదా ఇప్పుడు. జెన్ జీ అంటే 2005 తర్వాత పుట్టిన పోరాలు, ఈ పిల్లలు అని దే ఫాలో ద వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యూట్యూబ్ ఆర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ద సోషల్ మీడియా. వాళ్ళు బాగా ఫాలో అవుతారు. సో యు ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద పీపుల్ హియర్. నీకు సమజవుతుందా? సో యు ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్ హియర్. నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాట్ ఎవర్ యు ఆర్ స్పీకింగ్ ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ సమ్వేర్. సో యూ నీడ్ టు బీ రెస్పాన్సిబుల్ పర్సన్. అండ్ మీనంతా గాడిదలే, అందరు 25+30 ఉంటారు, ఇటైతే 35 ఉంటాడు. మీరు అర్థం చేసుకోవాలి. సరే ఈ ముచ్చట చెప్తా. వీళ్ళ మీద ఆల్రెడీ డీజీపీ రవికుమార్ గారు స్టేట్మెంట్ కూడా ఇచ్చేసారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఒక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసింది. వీనంతా రూపలేసి రామ్ చేస్తారు మంచిగా, అది వేరే ముచ్చట. కాకపోతే నేను ఎందుకు ముచ్చట మాట్లాడుతున్నా అంటే ఐల్ టెల్ యూ. సరే మనం వీడు బయటపడ్డాడు కాబట్టి మనం అంతా ఎగబడుతున్నాం వీని మీద. బయట పడని కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళ ముచ్చట ఏంది? ఇప్పుడు ఫన్ మంత్ కానీ ఛానల్ కాబట్టి ఫన్ మంత్ మీద పడుతున్నాం. కానీ చాలామంది ఇట్లాంటి బెవర్స్గాలు ఉన్నారు తెలుసా, మన యూట్యూబ్లలోనే ఉన్నారు. ఇది చెప్పుకుంటూ పోతే బూతులు తప్ప ఏముండే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ 90%. సరే బూతులతో సర్టన్ ఎక్స్టెంట్ ఓకే ఏది ఉన్నా కూడా లిమిటేషన్లో కొన్ని వాడతారు, కస్ వర్డ్స్, దట్స్ ఫైన్. కానీ టార్గెటెడ్
ఉమెన్ని లేకపోతే దిస్ లైక్ రిలేషన్షిప్ గురించి మాట్లాడడం, గలీజ్ ముచ్చట్లు మాట్లాడడం, ఇవే పంచాయతీలు ఉంటాయిలే. మీకు ఒకటి చెప్తాను నేను. యాక్చువల్లీ ఈ వల్గారిటీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, ఐఎమ్ సారీ బట్ ఐ నీడ్ టు టాక్ అబౌట్ దిస్. ప్రమోషన్ ఆఫ్ వల్గారిటీ అండ్ క్రాస్ హ్యూమర్ అంటారు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే, మీకు జబర్దస్త్ గుర్తుకుంది కదా, జబర్దస్త్ స్టార్టింగ్లో బెటర్ ఉండే. స్టార్టింగ్లో రాను అది వల్గర్ జోక్స్, డబుల్ మీనింగ్ స్టాండర్డ్స్ కానీ క్రాస్ హ్యూమర్ అంటారు దాన్ని, అవి మెల్లమెల్లగా ఇట్లా పెంచుకుంటూ పోయారు. అట్లనేమైంది, ఇట్లాంటి టైప్ ఆఫ్ కంటెంట్ ఏమైందంటే కామెడీ యొక్క స్టాండర్డ్స్ని పడేస్తుంది అనమాట. అట్లా దానికి ఒక అదుపు లేదు, ఏం లేదు. మెల్లగా ఇట్లా ఆబ్జెక్టిఫికేషన్ అంటారు. ఎట్లా అంటే నువ్వు లావు ఉన్నావు, నువ్వు బక్క ఉన్నావు అంటే బాడీ షేమింగ్, ఇవన్నీ ఇన్సెన్సిటివిటీ, ఏదోటి ఉమెన్ మీద లేకపోతే ఉమెన్ మీద జోక్స్ రాంగ్ వేయడం, లేకపోతే న్యూట్రల్ జనరల్ మీద జోకులు వేయడము, లేకపోతే న్యూట్రల్ జనరల్ని తీసుకొచ్చేసి వేషాలు వేయించి గలీజ్ చేయడము, ఇవిగా ఇవేముండవు. అండ్ మెల్లగా ఏం చేసిరో, మెల్లగా ఐల్ టెల్ యూ వాట్ ఈస్ హ్యాపెనింగ్. మెల్లగా వీళ్ళది మనం ఒకప్పుడు తెలుగు కామెడీ ఎట్లుంటుందంటే చెప్తున్నాను నేను. సో మనం ఎట్లా అంటే దెర్ ఇస్ అ సబ్టెలిటీ. అంటే సబ్టెలిటీ అంటే ఎట్లా ఉంటుందంటే, మనం ఒకప్పుడు ట్రెడిషనల్ కామెడీ ఎట్లా ఉండేది, మనకి మ్యాక్సిమం సబ్టల్ హ్యూమర్, మెల్లగా కొంచెం హ్యూమర్తోనే ఉండేది. మీరు జంజాల గారి మూవీస్ కానీ, ఇంకా జంజాల ఈజ్ లైక్ ఈజ్ అ లెజెండ్, బట్ స్టిల్ there are a lot of people, there are few directors, they know the humor, how to get it. So they ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కమెడియన్ సత్య తీసుకున్నాం అనుకో, కమెడియన్ సత్య కానీ బూతులు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆయన చేసే హ్యూమర్ కానీ, లేకపోతే బాడీ లాంగ్వేజ్ మీదనే నవ్వొచ్చేస్తుంది మనకి. అట్లనే క్లేవర్ వర్డ్ ప్లే ఉంటుంది వాళ్ళది. సో ఒక సిచ్యువేషనల్ కామెడీ చేస్తుంటారు. దిస్ ఈజ్ వాట్ తెలుగు కామెడీ యూస్ టు బి. బట్ ఆఫ్టర్ జబర్దస్త్ ఇట్ ఈస్ హ్యావింగ్ షిఫ్టెడ్ ద ఫోకస్ టు స్లాప్ స్టిక్ కంప్లీట్గా. మొత్తం ఇదే పంచాయతీ. సో లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, హూఎవర్ ద ఆస్పైరింగ్ కమెడియన్స్ ఆర్ కమింగ్ రైట్ నౌ, వుడ్ లైక్ టు షో దెమ్ సెల్ఫ్, ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ దెమ్ యాక్చువల్లీ. ఇది ఎందుకంటే మనం మీడియాలో ఒకటే పోస్ట్ చేస్తుంటాం. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ద షోర్, ఇట్స్ సంథింగ్, ఇట్స్ మై వ్యూ యాక్చువల్లీ. నేను చెప్పేదండి, ఇది నా వ్యూ. ఎవ్రీ వన్ ఈస్ హ్యావింగ్ దేర్ ఓన్ వ్యూస్. ఐఎమ్ టెల్లింగ్ యూ, we started accepting these things from longer time. So actually కొంచెం ఇది నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది యూత్ మీద. సో కొంచెం we need to we need to stop encouraging such kind of things, అంతే, అక్కడేం లేదు. సో కమింగ్ టు ద టాపిక్, అండ్ చెప్పినా కదా, మన హనుమంతు కానీ, అండ్ no one is going to leave him. It's not that easy for him. It's not a cakewalk at all, because already big celebrities are involved in this. Sai Dharam has taken the initiative, ఆయన తీసుకున్నాడు. అట్లనే మంచు మనోజ్ అయితే ముచ్చటనే లేదు, నేను వదలను అని చెప్పి ఆయన కూర్చున్నాడు. తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ రియాక్ట్ అయింది, జారాల్సిన తతంగం అంతా జరుగుతూనే ఉంది. అట్లనే ఇప్పుడు ఏపీ సీఎం కూడా ఏం ఊరుకున్నారు. ఇట్లాంటి మురుకులను రూపలేసి తొక్కుతారు. సో ద పాయింట్ ఈజ్ దాట్ వీ నీడ్ టు చూస్ వాట్ ఈస్ రైట్ కంటెంట్. And when you find something is like crossing the limits, yes, you have a right to report it. అట్లాంటి మనం రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేసి మనం అక్కడనే అది పెద్ద అఫెన్స్ కాకుండా దాన్ని అక్కడనే ఆపేస్తే ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ రారు బయటికి. లేదా మనం డార్క్ కామెడీ పేరు మీద నేను ఇష్టం ఉన్నది వేస్తా అంటే ఇక మస్తు చేసుకుంటూ పోతూనే ఉంటారు. సో ఇది ముచ్చట. So maybe this is like my second video. First video was like in English lo chesina, endukante idea ledu, so what to do and all. So if there is anything, I'll try to improvise in a better way in coming videos, because నాకు ఎట్లాంటి స్క్రిప్ట్ ఉండదు, ఏముండదు. ఓన్లీ బేసిక్లీ వాట్ ఎవర్ మై థాట్స్, నా మైండ్లో ఏవైతే తిరుగుతాయో దాన్ని బట్టి నేను మాట్లాడతాను. And I'll come with more informative videos regarding education especially, and also on the politics and many other things which can help the people actually to understand a better way. Jai Hind, Jai Bharat.